మహమ్మారి మరోసారి భయపెడుతోంది. సింగపూర్లో కోవిడ్ కేసులు 65,000 మార్కును దాటాయి. వారంలోనే కేసులు 75% పెరిగాయి. ఇప్పుడు ఆ కరోనా ఇండియాలోకి ఎంటర్ అయింది. కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆ మధ్య ఒమైక్రాన్ అనే వేరియంట్ ఇండియాని వణికించింది. దాని ఉప వేరియంట్గా JN1 ఉండగా దాని నుంచి ఇప్పుడు 2 సబ్ వేరియంట్లు తయారయ్యాయి. వాటిని KP1, KP2 అంటున్నారు. వీటిలో KP2 అనేది సింగపూర్లో విస్తృతంగా ఉంది. ప్రస్తుతం ఇదే ఇండియాలో విస్తృతంగా వ్యాపిస్తోంది. అయితే ఈ వేరియంట్ల ప్రభావం భారత్పై అంతగా లేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నా నిపుణులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో KP2 కేసులు 290 ఉండగా KP1 కేసులు 34 ఉన్నాయి. మొత్తం 324 ఉన్నాయి. అయితే ఈ వేరియంట్ల వల్ల ఇండియాలో ఆసుపత్రుల్లో చేరుతున్న వారు సీరియస్ కేసులేవీ లేవని అధికారులు తెలిపారు. ఈ కరోనా కేసులను నిరంతరం కేంద్ర ఆరోగ్య శాఖ పరిశీలిస్తోంది. ఆసుపత్రుల్లో చేరిన వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పరిశోధిస్తోంది. తద్వారా కొత్తగా ఏదైనా ముప్పు ఉందా అనేది చూస్తోంది. ఇప్పటికైతే ఏ సమస్య లేదని తెలిపింది. KP1కి సంబంధించిన 34 కేసులను 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కనుక్కున్నారు. వీటిలో 23 కేసులు బెంగాల్ నుంచి వచ్చాయి. ఇక KP2 సంగతి చూస్తే 290 కేసుల్లో 148 కేసులు మహారాష్ట్ర నుంచే ఉన్నాయి. మిగతా కేసులు ఢిల్లీ, గోవా, గుజరాత్, ఉత్తరాఖండ్, బెంగాల్లో నమోదయ్యాయి. ఆందోళన అక్కర్లేదని కేంద్రం చెబుతున్నా మన తెలుగు రాష్ట్రాల పక్కనున్న ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటకలో కొత్త కరోనా కేసులు ఉన్నాయి. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండడం మంచిది. అయితే ఆసుపత్రులకు వస్తున్న పేషెంట్ల సంఖ్య తక్కువగానే ఉందని చెబుతున్నారు.